ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవ, మా ప్రియ రక్షక, మీ యొక్క వాక్యము ధ్యానించు ఉండగా మనువాత్మ నేత్రములు తెరవండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించి జీవము గల మాటలు ప్రకటించబడుచు ఉండగా ఆ మాటలు విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించే కృప మీరు మా అందరికీ దయచేయమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము చదివిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివారు కదా. ఈ మొదటి వచనం నుంచి 9 వచనాల వాక్య భాగాన్ని మనం గమనిస్తే జీవమును గురించి రాయబడి ఉన్నది. మనము జీవించువారము, అదే కదండి. మనం ఎప్పటికీ కూడా జీవించువారము. ఈ లోకంలో నిరీక్షణ లేని వారు ఏమనుకుంటారంటే ఒక వయసు వచ్చాక చచ్చిపోతాడు, ఎంతసేపు బతుకున్నంత కాలంలోనే ప్రాణమా తినుము తాగుము సుఖించుము, దొరికింది దోచుకొనుము, దొరికింది అడ్డంగా సంపాదించుకొనుము, ఎందుకంటే మరణము తర్వాత ఇక జీవము లేదు. మానవ జన్మ మనకు ఒకసారి ఇవ్వబడ్డది కాబట్టి ఉన్న జన్మలో ఎన్ని చేయాలో అన్ని దొరికినట్టు అనుభవించురా, దొరికినట్టు దోచుకోరా అని లోకస్తులు మాట్లాడుకుంటారు. కానీ నిత్యము జీవించువాడు నరుడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. నరుడికి మరణము లేదు, వాడి శరీరం మరణిస్తుంది, వాడు కాదు మరణించేది, వాడి శరీరం మరణిస్తుంది. ఆదాము శరీరం మరణించింది కానీ ఆదాము జీవించే ఉన్నాడు. అబ్రహాము శరీరం మరణించింది, అంతే కదండి, కానీ ఆయన జీవించే ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శరీరం మరణించింది కానీ అది తిరిగి లేచి ఆయన సజీవుల లెక్కలో చేర్చబడ్డాడు. ఆయన మనలా కాదు, ఈ యొక్క మట్టి శరీరమును ఆత్మ శరీరంగా మార్చుకున్న దేవుడు. ఏ మట్టి దేహంతో చనిపోయాడో ఆ మట్టి దేహంతో తిరిగి లేచాడు. ఆయన నరుల వలె కాదు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన దైవ మానవుడిగా, దైవ కుమారుడిగా ఆయన మార్చబడ్డాడు. ఆమేన్. నరుడి యొక్క మట్టిగా కలిసిపోద్ది. నువ్వు మట్టి నుండి చేయబడితివి కాబట్టి మట్టికే కలిసిపోతావు. కానీ నీ నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఊదిన ఆత్మ ఎక్కడ ఉంటుంది? అది దేవుని దగ్గర పోయి ఉంటుంది. మళ్ళా నీ యొక్క శరీరం ఒక దినాన లేపబడుతుంది. మళ్ళా ఆ శరీరం మా ఆత్మతో మరలా మమేకమై ఐక్యమై తిరిగి నిన్ను జీవింపజేస్తాడు. దెర్ ఈస్ అ నో డెత్ ఫర్ బిలీవర్స్. క్రీస్తునందున్న వారికి మరణము లేదు. మరణించేది శరీరమేనండి. అందుకే మీలో విభేదాలు ఎందుకు, మీలో ఎందుకు సమస్యలు? రోమీలకు రాసిన పత్రికలో అదే అంటాడనమాట. బలహీనుడైన వాడిని చేర్చుకొనుడని సంశయములు తీర్చుటకు వాదములు పెట్టుకొనొద్దు. సంశయాలంటే డౌట్లు, రకరకాల డౌట్లు వస్తాయి. ఇట్టెట్టయిద్ది, అట్టెట్టయిద్ది. బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో రకరకాల సందేహాలు వస్తాయి. సందేహాలను అర్థం చేసుకోవాలి, కానీ సందేహాలని బట్టి నేను ఒప్పుకోను, యేసు పెట్టనడుతాడు నీలం మీద, నాకు అది నమ్మబుద్ధి కావట్లేదు అది వాదాలు పెట్టుకోవద్దు. నేను నమ్మను అన్నోడితే నువ్వు నమ్మించే ప్రయత్నం చేయలేవు. వాడు మూర్ఖుడు, వాడు ఫిక్స్ అయ్యాడు నేను నమ్మను, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే మూర్ఖుడితోటి లేదురా 4 ఉన్నాయని ఏం వాదిస్తావు? నిజానికి 4 ఉన్నాయి, కనపడట్లేదా కాళ్ళు? కానీ వాడు మూర్ఖుడుగా 3 ఉన్నాయంటే వాడితో ఏం వాదిస్తారు? అందుకే మీరు ఏం పెట్టుకోవద్దు, వాదములు, వాక్యంలో నుంచి వాదములు పెట్టుకోవద్దు. డౌట్లు ఏమన్నా ఉంటే ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుడు చక్కటి సమాధానం ఇస్తాడు. తిండి దగ్గర వాదాలు పెట్టుకోవద్దు. ఒకడు ఇది తింటాను, దేవుని బిడ్డ తినొచ్చా? తినకూడదు కదా. తిండి దగ్గర వాదాలు ఏందా, వీళ్ళు కూరగాయలే తింటారు, ఒకడు వాదం. అరే వాడికి కూరగాయలు నచ్చినాయి, కూరగాయలు తింటాడు రా భయ్, నీకేంది? వాడికి మాంసం నచ్చింది, మాంసం తింటాడు, నీకేంది? మాంసం తింటేనే పరలోకం పోతారా అండి? ఆలుగడ్డ తింటే పరలోకం పోరా? అది ఏమైనా ఉందా? అది దానికి కూడా గొడవలు పెట్టుకుంటారు, దానికి కూడా చర్చిలలో పెద్ద గొడవలు. అదే అంటున్నాడు కదా 2వ వచనంలో,
ఒకడు సమస్యమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై కూరగాయలనే, వాడి కూరగాయలు నచ్చినాయి తినని, నీకు మాంసం నచ్చితే నువ్వు తిను, కానీ తిండి దగ్గర గొడవ వద్దు. తిండిని బట్టి ఎవడు కూడా పరలోకము చేరడు, నిత్య జీవం బతకడానికి తింటున్నాడయా. నచ్చింది తినని, దాంట్లో ఏముంది. ప్రార్థన చేసుకొని తింటున్నాడు, అక్కడ గొడవ పెట్టుకోకూడదు, తీర్పు తీర్చకూడదు అంటాడు కదండి 3వ వచనంలో. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు. వీళ్ళు మాంసం తినేటోళ్ళు శిచి, వీళ్ళతో మేము గలవం, తృణీకరింపకూడదు. వీడంతా ఆలుగడ్డ పప్పుచారు బ్యాచిరా, వీడితో నేను గలవను, తృణీకరించకూడదు. తిండి మన శరీరానికి, తిండి మనల్ని పరలోకము చేర్చదు. ఆత్మకు అవసరం లేదండి. మనం తినే ఆహారము శరీరం ఉంది కాబట్టి, శరీరాన్ని బలపరచాలి కాబట్టి శరీరానికి తిండి కాదు. తినువాడు ప్రభువు కోసమే తినుచున్నాడట, తిననివాడు కూడా ప్రభు కోసమే తినకుండా ఉంటున్నాడట కదండి. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మానుచున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారు. ఆమేన్. తినేటోడు కూడా ప్రభు కోసమే. అరే దేవా, నువ్వు ఇచ్చిన శరీరం కదా, మరి ఈ శరీరం బతకాలి, ఈ శరీరం బలంగా ఉండాలి, నేను పని చేసుకోవాలి అంటే తిండి కావాలిగా. దేవా, నువ్వు ఇచ్చిన ఆహారానికి వందనాలు స్తోత్రం అంటున్నాడు, తింటున్నాడు. తినేవాడు కూడా ప్రభు కోసమే. అరే ప్రభువా, ఈరోజు శుక్రవారం కదా, నేను ఉపవాసం ఉంటాను, నేను తినను. ఒకడు తినట్లేదు. తిననోడు కూడా ఎవరి కోసం తినట్లే, తినేవాడు ఎవరి కోసం తింటున్నాడు. కాబట్టి తిండిని గురించి విభేదాలొద్దు, వాక్యాన్ని గురించి విభేదాలొద్దు, కులాన్ని గురించి విభేదాలొద్దు, మతాన్ని గురించి విభేదాలొద్దు. అవి ఏవి కూడా నిన్ను పరలోకము చేర్చవద్దు. పరలోకం చేసేది నీలో ఉన్న జీవం మాత్రమే. మనము జీవించి ఉన్నాం. అందుకే 7వ వచనం అంటది చూడండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అసలు మనం మనవారమే కాదు, నీవు నీ దేవుని సొత్తు. హల్లెలూయా. ఆయన విలువైన రక్తము పెట్టి కొనబడిన వారు మీరు. మనం ఎవరమట? యేసయ్య రక్తం మీద కొనబడ్డ వాళ్ళం. ఆయన విలువైన సొత్తు. మనం మనవారం కాదు. నా ఇష్టానుసారంగా నేను చేస్తానడానికి వీల్లేదు. దేవుని చిత్తానుసారంగానే మనము చేయాలి. అందుకే అంటాడు కదా 8వ వచనంలో, మనము బ్రతికినను ప్రభువు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. ఆమేన్. ప్రభు కోసమే బతుకుతున్నాం. యేసయ్యను ప్రకటిస్తూ బతుకుదాం. యేసయ్యను మన క్రియల్లో చూపిస్తూ బతుకుదాం. భక్తితో బతుకుదాం. అరే యేసయ్య బిడ్డలు ఇంత నీతిగా ఉంటారా? యేసయ్య బిడ్డలు ఇంత నిజాయితీగా ఉంటారా? యేసయ్య బిడ్డలు ఇంత నిక్కచ్చగా ఉంటారా? నలుగురు చూసేటట్టుగా ప్రభు కోసమే బ్రతుకుదాం. చనిపోయినోడు కూడా ప్రభు కోసం. స్టెఫెను యేసయ్యను ప్రకటిస్తూ చచ్చిపోయాడు. ప్రభువా నీకు స్తోత్రం. యేసు ప్రభు శిష్యులందరూ యేసయ్యను ప్రకటిస్తూ చనిపోయారు. ప్రభు కోసమే. ఆయన ప్రకటిస్తూ చనిపోయారు. బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే, తిన్నా ప్రభు కోసమే, తినకపోయినా ప్రభు కోసమే, నిద్రించినా ప్రభు కోసమే, నిద్రించకపోయినా. కాబట్టి మీరు వాదములు పెట్టుకొనకూడదు. మనము జీవించున్నది ప్రభువు కోసమే. ఆమేన్. మనం మన దేవుని సొత్తై ఉన్నాం. ప్రభువు వారం మీరును జీవింతురు. దేవుని వాక్యం అంటుంది మనము తిరిగి జీవించే వారము, దేవుని సొత్తైన ప్రజలము. ఈరోజు ధ్యానించే అంశమే మీరును జీవింతురు. దేవుడు మనలో జీవమును ఉంచాడు. విలువైన ఆ జీవమును గురించి మనం ఆలోచన చేయాలి. కానీ మిగతా అంశాలన్నీ కూడా అల్పమైనవి. అయితే ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం ఎప్పుడు జీవితంలో ధ్యానించాం. కానీ అల్పమైన వాటి మీదనే ధ్యాస పెట్టి అనవసరంగా మనలో మనకి ఏం చేసుకుంటాం? సమాధానం లేకుండా వాదములు పెట్టుకొని, మనసు కష్టాలు పెట్టుకొని, ఒకరి మీద ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు గునుక్కుంటూ, ఒకరినొకరు సనుక్కుంటూ, వ్యర్థమైన వాటి యందు మనం వాదములు పెట్టుకుంటాం. అందుకే పిల్లలు కూడా ఇప్పుడు పాడారుగా పాటలు, జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. మనం ఎవరి కోసం బతుకుతున్నాం?
వీఆర్ లివింగ్ ఫర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసు క్రీస్తు ప్రభువు కోసమే మనము జీవించున్నాం. బతికినంత కాలం ఆయనకు సాక్షిగానే బతుకుదాం. చనిపోయినా కూడా గొప్ప చావు చచ్చాడురా, నిజంగా భక్తుడంటే వీడేరా, విశ్వాసి అంటే వీడురా అనే గొప్ప చావును చావు. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి చనిపోతే నలుగురు బాధపడరండి, సంతోషపడతారు. ఎందుకంటే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. హల్లెలూయా. వి వెల్కమ్ ద డెత్. మనం మరణానికి స్వాగతం పలుకుతాం. ఎందుకో తెలుసా? మనము క్రీస్తులో జీవించుతున్నామన్న నిరీక్షణ ఉంది కాబట్టి. వి నెవర్ ఫియర్ ఫర్ ద డెత్. మనం ఎప్పుడు మరణము గురించి, చావును గురించి భయపడం. ఈరోజు నా మరణం ఉన్నది అంటే ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ ద, నేను సంతోషంగా దాన్ని స్వీకరిస్తాను. దేవుడిచ్చినంత ఆయుష్ చక్కగా నేను ఆయన కోసం బతికా, ఆయన సేవ చేస్తూ బతికా. చచ్చిపోతే దేవుని దగ్గర పోతారండి, టెన్షనే ఉంది. నరకానికి పోతా అనుకున్నోడికి చావంటే భయం, కానీ దేవుని దగ్గరికి పోతాను అనుకున్నోడికి చావంటే భయం ఎందుకండి? వాడు ఈ లోక ప్రయాసమాని నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించాను. హల్లెలూయా. 9వ వచనం కూడా అంటారు చూడండి, తాను మృతులకును సజీవులకును ప్రభువు అయ్యుటకు ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. హల్లెలూయా. మనం బ్రతుకుతామన్న నిరీక్షణ కోసమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం ఈ రీతిగా అంటూ ఉంది చూడండి, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మన దేవుడు ఎవరికండి? దేవుడు బతికిన వాళ్ళకు దేవుడు అండి. సచిన వాళ్ళకి అసలు దేవుడు ఎందుకండి? సచిన వాళ్ళకి దేవుడు కావాలా? అవసరమే లేదు. ఆయన సజీవులకే దేవుడు. అందుకే మనం బ్రతికుండే వారంగా ఉందా, సచిన వాళ్ళలాగా మనం ఉండకూడదు. కొద్దిమంది ఈ లోకంలో బతుకుతారు, అసలు ఎందుకు బతికారో అర్థం కాదు. బతుకున్నారన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మీరు చచ్చిన వారితో సమానమని ఒక సంఘపు వారితో దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కేవలం బతుకున్నామన్న పేరే ఉన్నది. కొందరు ముఖాలు చూడండి ఎంత విచారంగా ఉంటాయి, ఏం బతుకు ఏమో. కొందరు పలకరించాలంటే నాకే విరక్తి వస్తుంది. అరే ఎందుకురా వీడిని అనవసరంగా పలకరించి నా నెమ్మది పోగొట్టుకున్నా అనిపిస్తుంది. కొద్దిమందిని పలకరిస్తే మాత్రం భలే చక్కగా సమాధానం ఇస్తారు. ఆ అన్నయ్య చాలా బాగున్నా, అన్నయ్య మంచిగా ఉంది, ఆ వస్తే చిన్న చిన్న జ్వరాలు మొన్న వచ్చింది, పోయిన వారం తగ్గిపోయింది, ఇప్పుడు బాగున్నా, మొన్న బాధ వచ్చింది తగ్గిపోయింది, బాగున్నా అంటే ఎప్పుడు నోరు తెరిచినా సాక్ష్యాలు చెప్తారు, కానీ సమస్యలు సాకులు చెప్పరు. ఈ కొద్దిమంది ఉంటారు, ఎప్పుడు అయ్యగారు దొరికితే ఎప్పుడు చెప్పుకుందామా అన్నాడు. ఏమ్మా మంచిగా, ఏం మంచిగా, ఏం బాధ, ఏం కష్టం, ఎప్పుడు సాగుతుందో ఏమో, ఎందు ఈ కష్టం. వీడు బతుకురా అని దేవుడు ఆయుష్ ఇస్తే వీడు ఏం కోరుకుంటున్నాడండి? సమస్యలు లేనివాడేవాడండి భూమి మీద. ఎవరికి లేవు సమస్యలు? ఈగందో మనం మొదలుకుంటే బలమైన ఏనుగు దాకా సమస్యలు ఉన్నాయి. అల్పమైన వాడి దగ్గర నుంచి అధికుడైన ఘనుడైన వారికి కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు రాక మానవు, అవునా? ఇబ్బందులు ఇక్కట్టులు రాక మానవు. వాటిని జయించుటయే కదా విశ్వాసం. హల్లెలూయా. వాటిని ఓవర్కమ్ చేయడమే. నేను ఓవర్కమ్ చేయలేను, నేను నీరసించాను, ఇక నా వల్ల కాదు అని ఏడ్చుకుంటూ కూర్చుంటే బతికి ఏడ్చి అట్టివారిని పట్టుకొని దేవుడు అంటున్నాడు, నువ్వు పేరుకు మాత్రమే బతికున్నావు, జీవించి ఉన్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే, యు ఆర్ డెడ్. అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలో మనం చదివిన వాక్యంలో, ఆయన సజీవులకే దేవుడు. హల్లెలూయా. మనల్ని జీవింపచేసే దేవుడు. ప్రియులారా, మనము జీవించాలన్నది, నిత్య జీవంలో ఉండాలన్నదే దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. అందుకోసమే కదా ఆయన చనిపోయి మరలా తిరిగి బ్రతికేను. అదే ఉంది కదా వాక్యంలో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా అంటుంది చూడండి,
నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. మృతుడనైతేనే గాని సజీవుడను. హల్లెలూయా. నేను జీవించువాడను. ఏమంటున్నాడండి? అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవించి ఉన్న దేవుడు. ఆయన పిల్లలమైన మనం కూడా, మన డిఎన్ఏ అదేగా, మన బ్లడ్ ఎవరిది? మన దేవుందేగా, డౌట్ ఏం లేదుగా. సాతాన్ బ్లడ్తో పుట్టిన వాళ్ళం కాదుగా. మన రక్తం ఎవరిది? మన దేవుని రక్తం. యేసు క్రీస్తు రక్తములో విమోచించబడి ఆ రక్తంలో పరిశుద్ధపరచబడ్డ వాళ్ళము మనము, దేవుని సొత్తైన ప్రజలం. ఆమేన్. కాబట్టి మన లక్షణాలు, మన పోలికలు ఎవరి ఉండాలా? మన డిఎన్ఏ మన దేవుందే ఉండాలి. మనం కూడా బ్రతికున్న వాళ్ళని. మరి దేవుని డిఎన్ఏ కలిగి ఉన్న మనలో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీడు చెడు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? డిఎన్ఏ దేవుందే కానీ లోకము ఎలాంటిది? ఆకర్షణీయమైనది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. గ్రంథం అదే అంటున్నాడు, నేను జీవించువాడు. ఐఎమ్ లివింగ్ గాడ్. నువ్వు ప్రార్థన చేస్తే వింటాను, నువ్వు మోకరిస్తే చూస్తాను, నీ క్రియలు నేను చూస్తాను, ఎక్కడ ఏం చేస్తున్నావో నేను చూస్తాను. సువార్త ప్రకటిస్తున్నావా? ఇంట్లో కూర్చున్నావా? 4 గోడల మధ్యలో రహస్యంగా ఏం చేస్తున్నావు? నీ భర్తకు తెలియదేమో, నీ భార్యకు తెలియదేమో, నీ తల్లిదండ్రులకు తెలియదేమో. బట్ ఐఎమ్ ఎ లివింగ్ గాడ్. నేను జీవించుచున్నవాడను. ఐఎమ్ సీయింగ్ యూ. నా కన్నులను చూచుచున్నవి. నోరు తెలిసి ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ లివింగ్ గాడ్. జీవించుచున్నవాడను. నీ మాటలు నేను వింటున్నా, నాకు వినబడతాయి. ఐఎమ్ ఎ లివింగ్ గాడ్. ఐఎమ్ నాట్ ఎ డెడ్ బాడీ. నేను చచ్చిన వాడను కాదంటున్నాడు దేవుడు. చచ్చి పాతి పెట్టి మరి మట్టిగా కలిసిపోయిన వాడను కాదు. నేను జీవించుచున్నవాడు. నీ నోటితో నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు వినబడుతుంది అంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పని, మంచి పని, చెడ్డ పని, అన్ని పనులు నేను చూస్తున్నాను అంటున్నాడు. నీ హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచన, చెడు ఆలోచన, మంచి ఆలోచన, ప్రతి ఆలోచన నేను ఎరుగుదును అంటున్నాడు. నీ హృదయ ఆలోచనలను ఎరిగి ఉన్నవాడను. ఆమేన్. ఐఎమ్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్నాడు. మృతుడనైతిని కానీ తిరిగి నేను జీవించుచున్నాను అంటున్నాడు కదండి. అందుకే రోమీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు కదా, 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. మన దేవుడు జీవించుతున్న దేవుడు అని వాక్యం ఇస్తుంది. మనల్ని ఎలా పిలుచుకున్నాడు? క్రీస్తు వారముగా పిలుచుకున్నాడు. అంటే మనల్ని కూడా జీవించు వారంగానే పిలుచుకున్నాడు. చావడం కోసం పిలవలేదండి. గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ us ఫర్ డెత్. గాడ్ కాల్డ్ ఫర్ లివింగ్. దేవుడు మనల్ని జీవించుచున్న వారిగా ఉండుటకు గాను. అందుకే నేనే జీవాహారము, నేనే జీవజలము, నేనిచ్చు నీరు తాగువారు మరెన్నడికి దప్పికొనడు. ఆయన ఇచ్చే ఆహారం తింటే ఎన్నడికి దాహంగా. నెలలా ఎందుకు బల్లారాధనలో పాల్గొంటావు? జీవాహారము, ఆయన శరీరము తిని ఆయన రక్తం ఎందుకు తాగుతావు? జీవాహారము, జీవ జలములు అవే కదా. అవి తాగేటప్పుడు, అవి దాంట్లో బల్లారాధనలో పాల్గొనేటప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. పాపం లేకుండా మనల్ని మనం సరి చేసుకుంటాం కదా. అలా మనము జీవించగలము. హల్లెలూయా. ఒక నిత్య జీవంలోకి పోవాలంటే పాపం ఉండకూడదు. వాళ్ళు ఎప్పటికప్పుడు సరిచేయబడతాం. రోమీల యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా ఉంటుంది చూడండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. హల్లెలూయా. మన దేవుడు జీవించుచున్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం, ఆయన రక్తము పంచుకున్న మనం, ఆ పోలికలేగా మనకు రావాల్సింది. తండ్రి పోలికలేగా పిల్లలకి. కాబట్టి మీరును జీవింతురు. అట్లా మనకు నిత్య జీవం వస్తుంది ప్రియులారా. మీరును జీవింతురు. మరి ఇలా మనం బ్రతకడానికి దేవుడు తయారు చేస్తే మరణమే నుండి వచ్చింది.
దేవుళ్ళకు చావు లేదు కదా. దేవుడు అనేవాడు చనిపోడు. ఆయన దేవుడు చనిపోడు. దేవుని పిల్లలమైన మనకు మరణం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి అసలు వచ్చింది? యెహెజ్కేలు గ్రంథం చెప్తారు చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయువాడెవడో వాడు మరణము నొందును. ఆమేన్. ఎట్లొచ్చిందటండి మరణం భూమి మీదకి? పాపము ద్వారా మరణం. నీవు యేసు రక్తములో కడగబడి క్రీస్తు యొక్క DNA కలిగి ఉన్నావు. ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని నువ్వు కలిగి ఉన్నావు. క్రీస్తు పోలికలో నువ్వు ఉన్నావు. మరి మరణము లేని నీలోకి ఇప్పుడు మరణం ఎలా వచ్చింది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమనే ఈ లోక పాపం ఎప్పుడైతే నీలోకి వస్తుందో, అదే కదండి, అదే ఉంది కదా అక్కడ. పాపము చేయువాడెవడో వాడు మరణము నొందు. పాపం చేస్తే వస్తా. అందుకే పాపము జోలికి పోకండి. పాపం చేసిన దూతలందరూ కూడా మరణానికి అప్పగించబడ్డారు. మొట్టమొదట ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడిది వద్దు అని ఆజ్ఞాపించాడు, ఆయన వద్దన్న చేయడమే. అందుకే నరుల యొక్క ఒక చెడ్డ గుణం చూడండి, ఏది వద్దంటామో అదే చేయబుద్ది. అది పిల్లల్ని చూడండి, బాల్యంలో ఎక్కువ కనపడుతుంది. అది పిల్లల్ని మీరు ఏదైతే వద్దంటారో దాన్ని చేస్తూనే ఉంటారు. వాడికి ఎక్కడి నుండి వచ్చింది ఆ స్వభావం? పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, పాపంలోనే నేను పుట్టి ఉన్నాను. వాడి మనసు తేటనైనదే, కానీ వాడు పాపంలోనే పుట్టాడు, పాపిగానే పుట్టాడు. పాప స్వభావం వాడిలో ఉన్నది. మనసు శుద్ధి అయింది, కానీ వాడి శరీరములో పాప స్వభావం ఉన్నది. అవునా? కాబట్టి ఇప్పుడు ఏమైతే వద్దన్నది చేస్తారు. అందుకే అమ్మేం చేస్తుందిగా? ప్రేమ కాదు, గద్దింపు స్టార్ట్ చేస్తుంది. స్వరాన్ని విని సరి చేసుకునే పిల్లలు కొద్దిమంది ఉంటారు. స్వరాన్ని విని కూడా సరి చేసుకోకపోతే అప్పుడు పడతాయి 2 ఈడ్చి 2 పోయి పీకిందంటే దెబ్బతో సెట్ అవుతుంది అనమాట. కొద్దిమంది పిల్లలు చూడండి, మాట చెప్తే చాలు వింటారు, పెద్దగా వాళ్ళని కొట్టాల్సిన అవసరం రాదు. కానీ మూర్ఖుడి వీపునకు దెబ్బ అవసరం, బెత్తం కావాలా. కొంతమంది మూర్ఖులు ఉంటారు, పిల్లల్లో మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఏం చేయాల్సి వస్తుంది? బెత్తం వాడాలా. అబ్బో, వాడకపోతే కష్టం, వాడు పశువు అయిపోతాడు. బెత్తం వాడాల్సిందే. మాటతో సరిచేయబడ్డా మంచిది. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. అంటే మనుషులలో పశువు లాంటి మూర్ఖత్వపు స్వభావాలు కొద్దిమందికి ఉంటాయి. వాళ్ళను కొట్టడంలో తప్పేమీ లేదు. వాళ్ళను దెబ్బ కొట్టకపోతే మాత్రం రేపా పశువు సంత బజారులో పడి నిన్ను, నీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. సమాజానికి రౌడీలు, గూండాలు తయారయ్యేది అట్లనే. సమాజానికి దేశద్రోహులు, దొంగలు తయారయ్యేది అట్లనే. చిన్ననాడు వాళ్ళ తల్లిదండ్రులు బెత్తము వాడి ఉంటే వాడు అప్పుడే సరి చేయబడి ఉండేవాడు. అందుకే పాపం వలన ఏమొచ్చింది? మరణము లోకంలోకి వచ్చింది. రోమీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చు జీతము, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అంటాడు. అంటే మనం ఈ దినమంతా పనిచేసాం, పనిచేసిన దానికి సాయంత్రం మన చేతికి కూలి అందుతుంది, అది జీతం, అది రిజల్ట్. దినమంతా కష్టపడ్డ దానికి ఏంటంటే రిజల్ట్? వాడు సాయంత్రం మన చేతికి ఇచ్చే జీతం, కూలి, అంతే కదా. ఈ లోకం మనం చేసిన పాపాలన్నిటికీ ఒక రిజల్ట్ ఉంది. వన్ డే వి విల్ గెట్ ద రిజల్ట్. మనకు జీతం ఉన్నది. మంచి చేస్తే మంచి జీతము, చెడు చేస్తే చెడు జీతం. ఏంటా చెడు జీతము? మరణము. దేవుడు వద్దన్న దాన్ని చేస్తే ఆ జ్ఞాతిక్రమమే పాపమైంది. ఆ పాపం యొక్క రిజల్టే మరణమైంది. జీవించు మనల్ని ఇప్పుడు ఏం చేసింది? ఆ పాపం చనిపోయేటట్లుగా చేసింది. దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాముకు మరణము లేదండి.
ఆదాము అవ్వని సృజించినప్పుడు మరణం లేదు. 1000 ఏళ్ల లోకపాలన తర్వాత దేవుడు వారిని పరలోక పాలనలోకి తీసుకుపోవాలన్నది ప్రణాళిక. ఆ ప్రణాళికతోటి అందుకే ఆదాము 900 ఏళ్ళు బతికాడు. ఆదాము అవ్వలు వారి యొక్క జీవితాలు చూడండి, వాళ్ళ పిల్లలు 900 ఏళ్ళ నుంచి ఆయుష్ తగ్గుకుంటూ వచ్చింది. 800, 700, 600, 500. మోసే కాలానికి వచ్చేటప్పటికి 120 ఏండ్లు. ఇప్పుడున్న కాలంలో 60 దాటితే గవర్నమెంట్ కూడా అవసరం లేదురా అంటున్నాడు. 60 దాటితే వీడు ఎప్పుడు పుట్టుకోమంటాడో తెలియదు. ఆయుష్ 65 దిగిపోయింది. మోసే కాలానికి ఇప్పటికీ సగానికి పడిపోయింది ఆయుష్. 60 దాటిన తర్వాత ఎవరైనా సరిపోతే మంచి సాగు చచ్చిండో లేరా, మంచిగా నిండు వయసులో సత్యాలే అంటాడు. 60కి ముందు చచ్చిపోతే అయ్యో పాపం అర్ధ ఆయుష్లోనే పోయాడు అని అంటారు కదండి. ఈ మాటలన్నీ ఎట్లా వచ్చాయి? కానీ నరుడి యొక్క ఆయుష్ ఎంత? 1000 ఏండ్లు వాడు సజీవుడిగా ఉండి, 1000 ఏళ్ళ తర్వాత మరణము కాదు, వాడు పరలోకవాసిగా, భూలోకవాసిని నెడుమార్చబడాలి పరలోకవాసిగా. అందుకే దేవుడు 2వ రాకడలో మనల్ని అందరినీ లేపిన తర్వాత, పరిశుద్ధుల్ని పాపుల్ని వేరు చేసిన తర్వాత, దేవుని యొక్క రాజ్యము నరులతో సింహాసనాసీనుడై 1000 ఏండ్లు ఈ లోకంలో రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాడు. 1000 ఏళ్ళ రాజ్య పరిపాలనలో మనము దేవునితో పాటు ఈ లోకములో ఇదే శరీరంతో తిరిగి జీవించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ శరీరానికి ఆకలి ఉండదు, ఆ శరీరానికి చావు ఉండదు, ఆ శరీరానికి వ్యాధి ఉండదు, ఆ శరీరానికి బాధ ఉండదు. 1000 ఏళ్ళ తర్వాత ఇక మరణం ఉండదు. 1000 ఏళ్ళ తర్వాత భూలోకవాసులు ఎటు మార్చబడతారు? పరలోక వాసులుగా మార్చబడి నిత్యము దేవునితో పాటు జీవించే నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. ఆమేన్. అంత గొప్ప సంకల్పంతో దేవుడు మానవ జాతిని మొదలు పెడితే పాపము వాళ్ళను మరణములోకి నెట్టివేసింది. మరి అట్టి పాపము నుంచి నరులను తిరిగి బ్రతికింపజేయడం కోసం ఆయనే నరుడుగా భూమి మీదకి వచ్చి ఆ చావును ఆయన మీద వేసుకొని ఆయన తిరిగి బ్రతికి మానవులందరినీ తిరిగి నేను బ్రతికిస్తాననే ఒక గొప్ప నిరీక్షణను మనకు అనుగ్రహించాడు. కాబట్టి క్రైస్తవుడు చావునకు భయపడడు, సిద్ధపడతాడు. చావు కోసం సిద్ధపడతాడు. నా ఆత్మ నశించకూడదు, నిత్య జీవంలోకి పోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, శరీరానుసారమైన మనస్సు మరణం. అర్థమైందండి? పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం చేయువాడెవడో వాడికి మరణం. శరీరానుసారమైన మనస్సు మరణం. అంటే శరీరేచ్ఛ, శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఉపవాసం ఉండాలంటే ఉండాలి. వాము ఆకలి అవుతుంది, శరీరం ఆగట్లేదు, షుగర్ ఉంది, బీపీ ఉంది, షుగర్ డౌన్ అయితేమో, జ్వరం ఉంది, ఒళ్ళు వణుకుద్దేమో, శరీరం అంటే ఉపవాసాన్ని నువ్వేం చేసావు? ఇప్పుడు ఆపేసుకొని నీ శరీరాన్ని నువ్వు నియంత్రించుకోలేక ఉపవాసం పెట్టేది ఎందుకు? నీ శరీరాన్ని నియంత్రించాలని. తినొద్దంటే తినొద్దు, నువ్వు చెప్పినట్టు నీ శరీరం వినాలి. నీ శరీరం చెప్పినట్టు కాదు నువ్వు వినేది. ఉక్కపోత భరించాలంటే భరించాలి, నువ్వు చెప్పినట్టు నీ శరీరం తట్టుకోవాలి. ఎండ భరించాలంటే భరించాలి, చలి భరించాలంటే భరించాలి, వర్షం భరించాలంటే భరించాలి. వామ్ము నేను తట్టుకోలేను, ఎండకు పోతే నాకు ఇదైంది, మంచుకు పోతే ఇదైంది, నేను తట్టుకో అంటే ఏం? నీ శరీరాన్ని ఏం నియంత్రిస్తున్నావు నువ్వు? ఆన్లైన్ పెట్టేది ఎందుకు? నిద్ర కాసేది. నీ శరీరాన్ని నియంత్రించాలి. నేను నిద్రపోను, ఈ రాత్రి నా శరీరాన్ని నేను కంట్రోల్ చేస్తా. ఐ విల్ వేకప్ ఫర్ ద క్రైస్ట్. దేవుని కోసం ప్రార్థించడం కోసం ఈ రాత్రి నేను నిద్ర కాస్తా. ఎప్పుడైతే నీ శరీరాన్ని నియంత్రించే పట్టు నీకు వస్తుందో అప్పుడు శరీరేచ్ఛను, శరీరం కోరే సుఖాలను నువ్వేం చేయగలవు? నియంత్రించగలవు. ఎందుకంటే ఇప్పుడు నీ శరీరం నీకు వింటుందిగా, నీ మాట వింటుందిగా. నేను ఉండలేనండి, ఫాస్టింగ్ తినేస్తావు, అయిపోయిందా? శరీరం సుఖపెట్టావా? ఆల్ నైట్ ఉండలేనండి, నిద్రపోతావు, ఏం చేసావు? శరీరాన్ని సుఖపెట్టావా? ఇట్టివాడి పాపాన్ని ఆపుకోగలవు? ఆఫ్టర్ ఆల్ శరీరాన్ని నియంత్రించుకోలేని వాడివి నీలోకి వచ్చే పాపముని ఏ రీతిగా నియంత్రించగలవు? అందుకే శరీరానుసారమైన జీవితం పాపము. అర్థమైందండి? జీవించే మనల్ని పాపం మరణానికి నెట్టింది. ఏంటంటే పాపం అంటున్నాం? వాక్యం ఏమేం చెప్తుంది? పాపం అనేది ఏమేమి నేర్చుకున్నారు? ఈ లోకమే పాపము కదండి.
పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపము చేయువాడికి మరణము, శరీరాన్ని సుఖపెట్టువాడికి మరణము, నేత్రాశ నేత్రాలతో కళ్ళు చూసిన ఎల్ల గోరేవాడికి మరణము, మనసు చెప్పిందెల్లా వినేవాడికి మరణము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇంకో మాట ఉంటుంది, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికిండియు సచ్చినదయ్యుండును. సుఖభోగాలు. కొద్దిమంది ఉంటారట దేవుని కంటే ఎక్కువగా సుఖభోగములు అనుభవించువారు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని కంటే ఎక్కువ సుఖం. అసలు ఆయనకి ఇల్లు ఉందండి? యేసయ్య లోకంలో సేవ చేశాడు. ఒక సొంత ఇల్లు ఉందా? సొంత బండి ఉందా? వెండి బంగారాలు ఉన్నాయా? పట్టు వస్త్రాలు ఉన్నాయా? వజ్ర వైడూర్యాలు ఉన్నాయా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. నేను వాళ్ళలాంటి వాళ్ళనే దేవుడు నాకు సమకూరుస్తున్నాడు. ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడించగోరుతున్నాను అని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలుండెను, మనుష్య కుమారుడికి నివసించుటకు చోటైనను లేకుండా. అంటే యేసు ప్రభువుకు తెలుసు, ఐఎమ్ నాట్ కేమ్ హియర్ టు సెటిల్. భూమి మీద సెటిల్ కావడానికి వచ్చిన వాడిని కాదు, నా కార్యము నెరవేర్చుకొని నిత్య జీవంలోకి వెళ్ళాల్సిన వాడిని. క్రీస్తు రక్తాన్ని కలిగి ఉన్న మనము కూడా లోకంలో సెటిల్ అవ్వాలని కాదు. ఏరా ఇంకా సెటిల్ అవ్వలేదా అంటారు కొద్దిమంది. ఆ మాట చాలా గలీజ్ మాట. అది సెటిల్ అవ్వకూడదు. అసలు ఏ వ్యక్తి సెటిల్ అవ్వకూడదు. సెటిల్ అయితే వాడు ఒక చచ్చిపోయిన, ఒక ఏమైంది ఎండిపోయిన ఒక మొద్దులాగా మిగిలిపోతాడు. ఎదుగుతానే ఉండాలి, ఎదుగుతానే ఉండాలి, ఎదుగుతానే ఉండాలి, ముందుకు పోతూనే ఉండాలి, ఆగిపోకూడదు. సెటిల్ అవ్వడం అంటే ఏందండి? సెటిల్ అవ్వడం అంటే చాలామంది ఏమనుకుంటారు, ఓ ఉద్యోగం సంపాదించుకొని భార్య పిల్లలు, ఇదేనండి బతుకు? బతుకు ఇదేనా? అందుకే సెటిల్ అవ్వాలని కోరుకోకండి, అభివృద్ధి చెందాలని కోరుకోండి. బికమ్ లైక్ గాడ్. దేవుని సొత్తైన ప్రజలుగా, దేవుని బిడలముగా మనం ఏం చేయాలి? ముందుకు పోతూనే ఉండాలి, ముందుకు సాగుతూనే ఉండాలి. ఈ జాలే అనుకోకండి. దేవుడు సమృద్ధిగా దీవిస్తుంటే నువ్వెవరండి సాలే అని ఆపుకోవడానికి? అభివృద్ధి చెందండి, దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా? భూమిని విస్తరించండి, లోపరుచుకోనండి. దేవుడు దీవించాడా లేదా? దేవుడు అట్లా దీవిస్తే నేను సెటిల్ అవుతాను. ఏం సెటిల్ అయ్యేది? ఒక దగ్గర కూర్చుంటావా? కొద్దిమంది నేను నవ్వేటోళ్ళు అనమాట. ఏదిరా, ఓ సంవత్సరం పంజాబ్ అంటావు, ఓ సంవత్సరం అడిగితే అస్సాం అంటావు, అసలు నువ్వు ఏడ పని చేస్తున్నావా? సెటిల్ కావా అనేటోళ్ళు. నేను సెటిల్ కాదు, నేను అభివృద్ధి చెందుతానే ఉంటాను. దేవుడు ఒక్కొక్క సంవత్సరం నన్ను ఒక్కొక్క మెట్టు పైకి తీసుకుపోతుంటే ప్రజలు ఏం చేయాలని చూస్తున్నారు? అనగదొక్కి ఒక్క దగ్గరే కూర్చోబెట్టాలని చూస్తున్నారు. పోయిన వారమే కదా మనం మాట్లాడుకుంది, మనం అనేకులకు ఆశీర్వాదం, మన ద్వారా అంతమంది దీవించబడాలి. ప్రియులారా, ఒక్క కాడ కూర్చుంటే ఎట్లా? 4 చోట్లకు పోగాలా, నలుగురికి సువార్త ప్రకటించాలా, నలుగురికి మన సాక్ష్యాన్ని వివరించాలి. అదే కదా దేవుడిచ్చింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మనం చదివిన కీర్తన గ్రంథంలోనే ఉంటుంది చూడండి, 118వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. హల్లెలూయా! దేవుడు బతకడానికి పిలిచాడు మనల్ని, చావద్దు. దేవుని వివరించేదను. ఆయన యొక్క సజీవమైన క్రియలు నలుగురికి ఏం చేయాలా? సువార్తగా వివరించాలి. మరి దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకొని పాపము ద్వారా మరణాన్ని తెచ్చుకున్న మనం ఏ రీతిగా తిరిగి బ్రతకగలం అనేది యోహాను భక్తుడు ఆయన రాసిన సువార్తలో 6వ అధ్యాయము 48వ వచనంలో చెప్తూ ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరండి? విశ్వసించువాడే నిత్య జీవం. ఎవరట? ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, అంటే మనలో ఉన్న పాపాన్ని, మనల్ని మరణానికి నెట్టివేసే ఈ లోక శరీరాశలను, ఈ లోక సంబంధమైన నేత్రాశ, జీవపు డంబములు అనే వాటిని మనం ఏ రీతిగా జయించగలం?
విశ్వాసము ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన కళ్ళను మనం కంట్రోల్లో పెట్టుకోగలం, మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలం, జీవపు డంబమును మనం కంట్రోల్లో పెట్టుకోగలం. నశించిపోయే లోకాన్ని అనుసరించకుండా నిత్య జీవమైన యేసుని అనుసరించచ్చు మనమును జీవించు వారముగా ఆయనను వెంబడించుదాం. అట్టి కృపా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.